హాయ్ గైస్, ఇవాళ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పీఈటీ అయిన రవీంద్ర గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం గైస్. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? I came from Jangari students, sir. ఏ స్కూల్లో చదివారు మీరు? Social welfare, sir. API TRR school, Jiligumilli. రవీంద్ర గారు మీరు ఫస్ట్ ఎక్కడ వర్క్ చేశారు? యాక్చువల్లీ నేను తాడేపల్లిగూడెంలో చేశానండి, భాష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5 years వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేస్తుండగానే పేపర్లో అడ్వర్టైజ్ చూసుకొని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో వేకెన్సీ ఉందనేసి పేపర్లో చదివి దానికి మెయిల్ అప్లై చేస్తే నాకు ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారండి. ఆ రోజు వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. చాలా అదృష్టవశాత్తు ఈ కాలేజీలోనే నాకు పోస్టింగ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ వాసవి కాలేజ్లో ఏంటి గేమ్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారని తెలిసింది. మీరు ఇక్కడికి వచ్చాక అది నిజమా కాదా, ఎలా ఉందని మీరు చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మరి ఇంత విధంగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయరు. చాలా ప్రతి ఒక్క గేమ్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో అదే ఉద్దేశంతో మంచిగా ఇంకా పిల్లల్ని ట్రైన్ చేద్దాం అనేసి నేను వాలీబాల్ తీసుకోవడం జరిగింది. అలాగే నాకు మై ఫేవరెట్ గేమ్ వాలీబాల్, సార్. ఇంకా ఇతర గేమ్స్ ఏమంటే ఎంతమంది కోచెస్ ఉంటారు ఇక్కడ ఈ కాలేజీలో? ఈ కాలేజీలో మొత్తం 7 members ఉంటారండి, జిమ్ ట్రైనర్తో సహా. ఇంకా మీకు వాలీబాల్ లో బెస్ట్ ప్లేయర్స్ అని ఎవరన్నా అనిపించిందా? ఇక్కడ ఈ కాలేజీకి వచ్చాక ఒక ప్లేయర్ బాగున్నారు, ఒక ఇది బాగుంది అని ఏమన్నా అనిపించింది? ఒక లొకేషన్ అబ్బాయి ఉంటాడండి, 4th year కంప్లీట్ అయిపోయింది, జాబ్ పర్పస్ గా బయటకు వెళ్ళిపోయాడు. నాకు ఇప్పటి వరకు చూసిన ప్లేయర్ లో బెస్ట్ ప్లేయర్ అనిపించింది అని వాడికి. ఓకే, ఈ కాలేజ్ లో రెగ్యులర్ గా టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయండి ఇక్కడ? రెగ్యులర్ గా జరుగుతాయండి కాలేజీలో టోర్నమెంట్లు. అట్లానే గేమ్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతాయి, అందరినీ సపోర్ట్ చేస్తారు. ఉమెన్ టీం అయినా సరే, మెన్ టీం అయినా సరే, ప్రతి ఒక్క గేమ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు పర్టికులర్ గేమ్ కోచెస్ లీడ్ చేస్తారండి. ఓకే సార్, ఇంకా మీరు పిల్లల్ని ఏదైనా ఒక నేషనల్ లెవెల్స్ కానీ లేదంటే ఇంకా యూనివర్సిటీ లెవెల్స్ లో కానీ ట్రైనప్ చేయాలని చెప్పేసి ఏదైనా మీకు ఒక టార్గెట్ కానీ అలాంటి ఏమైనా ఉంటుందా, లేకపోతే మీకు మీరే వచ్చి నేర్పించి ఒక అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒక కోచ్ ఒక పెద్ద స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు సార్ మాక్సిమం. సో దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్క కోచ్ అంత లెవెల్లో ప్రాక్టీస్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఆ విధంగా వాళ్ళకి డైట్ మెయింటెనెన్స్ కాబట్టి ఫిట్నెస్ లెవెల్లో కానీ చక్కగా మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్ హాస్టల్స్ ఉంటారండి, వాళ్ళని చక్కగా హాస్టల్లో ఏదైనా ప్లేయర్ ఉన్నారంటే వాళ్ళకి చక్కగా సపోర్ట్ చేసుకుని మంచిగా ట్రైన్ చేస్తారండి. ఓకే సార్, ఇంకా ఇక్కడ ట్రైనింగ్ టైమింగ్స్ ఏంటి సార్? ఇక్కడ ఈ కాలేజ్ లో మార్నింగ్ ఇస్తారా, ట్రైనింగ్ ఈవినింగ్ ఇస్తారా అని ఒక టైమింగ్ అంటూ ఉంటుంది కదా కాలేజీ టైం, ఏ టైమింగ్ అనేది చెప్తారా? సార్, యాక్చువల్గా అయితే ఫిజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మార్నింగ్ 6:30కి ఇండోర్ ఓపెన్ లో ఉంటుందండి, 6:30 to 8:30 వరకు. ఈ 6:30 to 8:30 వరకు ఉన్న ప్లేయర్స్, హాస్టల్లో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్టికులర్ కోచెస్ ఉంటారు కదండి, పర్టికులర్ గేమ్ నుంచి వాళ్ళ గేమ్ లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు అడాప్ట్ చేసుకుని మార్నింగ్ గ్రౌండ్ లో వార్మ్ చేయడం కానివ్వండి, న్యూ స్కిల్స్ ఏమైనా ఉంటే అప్లికేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ లీడ్ చేస్తూ ఉంటారండి. అట్ ది సేమ్ టైం ఈవినింగ్ కూడా 3:30 నుంచి 6:30 వరకు యాక్చువల్గా డే స్కాలర్కి అయితే 4:30 వరకు ఉంటారండి. 6:30 నుంచి హాస్టలర్స్ ఉంటారు, వీళ్ళందరికీ 100 to 100% మంచిగా ట్రైన్ చేస్తారండి. స్టూడెంట్స్ రెగ్యులారిటీ ఉంటుంది సార్, అంటే ఒక టీం అంటూ తీసుకొని వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఒక రెగ్యులారిటీ అంటూ స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తారంట. అంటే యాక్చువల్గా బీటెక్ కాలేజ్ కదా, అంటే అంత ఇది అనేది ఉంటుందా అనేది ఒక చిన్న డౌట్. సార్, యాక్చువల్లీ ఎగ్జామ్స్ పర్పస్ ఎగ్జామ్ షెడ్యూల్ వస్తే మాత్రం కొంచెం వాళ్ళు ఓన్లీ ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కాలేజ్ కాదు కాబట్టి వాళ్ళ కెరీర్ కూడా చూసుకోవాలి, స్టడీని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి ఎగ్జామ్స్ టైంలో కొంచెం గ్రౌండ్కి పర్మిషన్ ఇస్తారండి. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రం యాజ్ యూజువల్ గేమ్ ఎవరి గేమ్ వాళ్ళకి ఇంక్లూడ్ మీరు మంచి స్థాయికి వెళ్ళి అలాగే పిల్లలు కూడా మంచి స్టేజ్కి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.